మన డైలీ లైఫ్లో మనం డైలీ కూడా హార్మ్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో మార్నింగ్ డే టైం నుంచి ఈవినింగ్ నైట్ టైం వరకు కూడా మనందరం కూడా వర్క్ చేసే ప్లేస్ కానీ యూస్ చేసే డివైజెస్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెసే. అందులో మెయిన్గా మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటుంది కదా, దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. ఈవెన్ చిన్న పిల్లల కాడ నుంచి ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే కూడా డైలీ చాలా టైంని మొబైల్తో స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ మొబైల్ అనేది ఏంటి అంటే దాని నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్రెయినే కాకుండా ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది పిల్లల్లో. చాలా త్వరగా అలసటగా అయిపోతారు. చాలా ఇంకా ఏమవుతుందంటే సైంటిస్ట్ కూడా దీన్ని డిక్లేర్ చేశారండి. ఒక 1 మంత్ అంటే ఒక నెల రోజులు ఫోన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్లో సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంది. ఫోన్ యూస్ చేయడం వల్ల ఎలా అంటే దాని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్, ఇంకా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇంకా హార్ట్ బీట్ కూడా తగ్గుతుందనమాట. ఇంకా స్లీపింగ్ డిజార్డర్స్, హెడేక్ వస్తూ ఉంటుంది. చాలామంది ఫోన్ త్వరగా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. అదంతా కూడా రేడియేషన్ అనమాట. ఇంకా రీప్రొడక్టివ్ ఇష్యూస్ అవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. చాలా స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, స్ట్రెస్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి హార్మ్ఫుల్ డేంజరస్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనల్ని మనం ఈ రేడియేషన్ నుంచి కాపాడుకోవడానికి మన ఫోన్కి ఎన్విరో చిప్ అనేది మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రేడియేషన్ అంతా కూడా మన దాకా రాకుండా ఈ చిప్ మన నుంచి కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఈ మోడీకేర్ ఎన్విరో చిప్ అనేది క్లినికల్లీ టెస్ట్ చేశారండి హాస్పిటల్స్లో కూడా. ఎలా అంటే ఇది చాలా సేఫ్ అనమాట మనం యూస్ చేయడానికి కూడా. జస్ట్ దీన్ని మనం ఫోన్ బ్యాక్ సైడ్ ఒక్కసారి ప్లేస్ చేసుకుంటే చాలండి, లైఫ్ టైం ఉండిపోతుంది. సో చాలా ఈజీగా దీన్ని పెట్టచ్చు. సో ఇట్ ఈస్ టెస్టెడ్ ఇన్ ఎయిమ్స్ హాస్పిటల్, ఇంకా అపోలో హాస్పిటల్లో టెస్ట్ చేశారు, అండ్ ఇంకా మ్యాక్స్ హాస్పిటల్లో కూడా దీన్ని టెస్ట్ చేశారు, అండ్ వేదాంత హాస్పిటల్లో కూడా దీన్ని టెస్ట్ చేశాకే వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారనమాట. సో ఎన్విరో చిప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ.